హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో టిఫిన్ చట్నీ తయారు చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్లోకి పావు కప్పు వేపిన శనగపప్పు, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర ఇంచు అల్లం ముక్క, 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు, బాగా కారం ఉన్నవైతే 5 సరిపోతాయి, కొంచెం ఫ్రెష్ కరివేపాకు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, చిన్నది చింతపిక్కంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసినా పులుపు ఎక్కువైపోతుంది. వెల్లుల్లి రెమ్మలు 5, 1 టీ స్పూను జీలకర్ర, చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి. కొంచెం ఆ స్వీట్ ఉంటే ఆ పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి వేసాం కాబట్టి మరీ మెత్తగా రాదు, మనకి ఆ కొబ్బరి టెక్స్చర్ అనేది కనిపించేలాగానే మనకి పచ్చడి కూడా ఉంటుంది. చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. మనం మిక్సీ జార్లోంచి ఈ పచ్చడి అంతా కూడా వేరే బౌల్లోకి తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటాం కాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం పలచబడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ పల్చటి నీళ్లను కూడా ఈ చట్నీలో వేసి కలిపేయాలి. ఇన్స్టెంట్గా చేసుకునేటప్పుడు దీనిలోకి పోపు కూడా అవసరం లేదండి, పోపు వేయకపోయినా కానీ చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు కూడా వేసుకుందాము. ప్యాన్లోకి కొంచెం నూనెను వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి 1 ఎండుమిరపకాయ, కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన వేడి పోపుని చట్నీలో వేసేసుకుని కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా టిఫిన్ చట్నీని 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. మరి ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీ రెసిపీ నచ్చినట్టయితే కర్ణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.